హలో ఫ్రెండ్స్, మనం చందమామ వారి వీర హనుమాన్లో భాగంగా మైరావణుడి యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం. రావణుడు లంకా యాగం చేస్తున్న సంగతి విభీషణుడికి తెలిసింది. అతడు రాముడితోనూ వానర వీరులతోనూ ఇలా అన్నాడు: రావణుడు చేసే హోమం పూర్తి అయిన పక్షంలో అందులో నుంచి ఉక్కు శరీరాలు గల యోధులు, చతురంగ బలాలు పుట్టుకు వస్తాయి. అప్పుడు రావణుణ్ణి జయించడం అసాధ్యం. అందుచేత యాగాన్ని భగ్నం చేయాలి. కానీ అది ఎలా జరగాలన్నది సమస్య అయింది. అంగదుడికి అదృశ్యకారిణి అనే విద్య తెలుసు. దాని సహాయంతో అతను రావణుడి హోమం సాగకుండా చేయవచ్చు అన్నాడు జాంబవంతుడు. అదృశ్యకారిణి ప్రభావంతో అంగదుడు ఎవ్వరికీ కనపడకుండా రావణుడి అంతఃపురం చేరి మండోదరి కొప్పు పట్టి ఈడ్చుకుంటూ రావణుడున్న చోటుకి వచ్చాడు. అది చూసి కూడా రావణుడు యాగదీక్ష నుంచి లేవలేదు. అంగదుడు మండోదరిని ఇంకెక్కడికో ఈడ్చుకుపోసాగాడు. 3 లోకాలు జయించిన వాడి భార్యను ఇప్పుడు కాపాడేవారు లేరా అని మండోదరి ఆర్తనాదం చేసింది. రావణుడు ఇక భరించలేక యాగదీక్ష వదిలిపెట్టి లేచాడు. అదృశ్యుడిగా ఉన్న అంగదుడు చల్లగా జారుకున్నాడు. ఇప్పటికైనా రాముడితో సంధి చేసుకో అని మండోదరి రావణుడికి సలహా ఇచ్చింది. ఒకప్పుడు తన బలము, తనకున్న అంగబలము చూసుకొని రాముడితో యుద్ధం చేయనిశ్చయించిన రావణుడు బంధుమిత్రులను, తమ్ముణ్ణి, కొడుకులను పోగొట్టుకొని ఇప్పుడు శూద్రుడిలాగా రాముడితో సంధి చేసుకోమంటావా? రాముడు నన్ను చంపుతాడన్న నమ్మకంతోనే కదా ఈ సలహా ఇస్తున్నావు. రాముడు నన్ను చంపాడన్న కీర్తి పొందకుండా నేనే ప్రాయోపవేశం చేసి యోగ మార్గాన కపాలం భేదించుకొని ప్రాణత్యాగం చేస్తాను. నన్ను చంపి విభీషణుడికి పట్టం కట్టుతానని ప్రతిజ్ఞ చేసిన రాముడు నన్ను చంపలేడు గనక ప్రతిజ్ఞాభంగం చేసిన వాడవుతాడు. విభీషణుడికి రాజ్యం రాదు. నన్ను చంపి సీతను తీసుకుపోతానన్న ప్రతిజ్ఞ కూడా భంగమవుతుంది. రాముడు దొంగలాగా వచ్చి తన భార్యను ఎన్నడూ తీసుకుపోలేడు. నేను పోయినాక మీరంతా సహగమనం చేసేటప్పుడు సీతను కూడా చితిలోకి నెట్టండి. సీతా వియోగంతో రాముడు చస్తాడు అని మతి బ్రహ్మ కలిగిన వాడిలాగా పడమటి దిక్కుగా వెళ్ళాడు. లంకలో ఇలా ఉండగా లంకకు సహస్ర యోజనాల దిగువన ఉన్న పాతాళ లంకలో మరొక కథ జరుగుతుంది. పాతాళ లంకను ఏలేవాడు మైరావణుడు. అతను గొప్ప మంత్రశక్తులు కలిగి మాయలు తెలిసినవాడు. అతని అన్న అహిరావణుడు. మైరావణుడు నాగలోకం నుంచి వాసుకి కుమార్తె అయిన చంద్రసేనను తన మాయతో ఎత్తుకొచ్చి తనను పెళ్ళాడమని నిర్బంధించసాగాడు. చంద్రసేన అసమాన సౌందర్యవతి. ఆమె రాముణ్ణి వరించి అతనే తన భర్త అని మైరావణుడితో అన్నది. సీతా స్వయంవరానికి ఆమె నాగులతో వెళ్ళి రాముణ్ణి చూసిన మొదలు అతని విగ్రహాన్ని ఆరాధిస్తూ వస్తున్నది. లంకలో రావణుడు పడమటి తీరానికి చేరుకొని అక్కడ దర్భలు పరిచి వాటి మీద పడుకొని ప్రాయోపవేశానికి సిద్ధమయ్యాడు. అప్పుడు నారదుడు అటుగా వచ్చి, ఇదేం పని రావణ, నువ్వు తోడు లేని వాడివైపోయావా? నీ మిత్రుడు, నీకు సోదరు లాంటి వాడైన
మైరావుణ్ణి మరిచావా అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఈ మాట వింటూనే రావణుడు నూతనోత్సాహంతో లేచి కూర్చొని కళ్ళు మూసుకొని మైరావుణ్ణి తలుచుకున్నాడు. ఆ సమయంలో మైరావణుడు చంద్రసేన వద్దకు వచ్చి ఆమె ఆరాధిస్తున్న రాముడు విగ్రహాన్ని లాగేసి ఈ రాముణ్ణి తెచ్చి కాళీమాతకు బలి ఇస్తాను అన్నాడు. ఆ రాముడే నిన్ను చంపేస్తాడు అన్నది చంద్రసేన. నన్ను చంపడం తేలిక అనుకున్నావా? ఈ పాతాళ లంకకు 1000 యోజనాల దిగువన ఒక భయంకరమైన గుహలో ఒక రత్నపేటికలో 5 తుమ్మెదల రూపంలో నా ప్రాణాలున్నాయి. పేటిక తెరిచి జుమ్మని పైకి వచ్చే 5 తుమ్మెదలను ఒక్కసారిగా చంపితేనే గాని నేను చావను. ఆ భయంకర గుహను అతి భయంకర పిశాచాలు రక్షిస్తున్నాయి. నా ప్రాణాలు తీయగలవాడు 3 లోకాల్లో లేడు అంటూ మైరావణుడు రాముడు విగ్రహాన్ని నేలకేసి కొట్టి ముక్కలు ముక్కలు చేశాడు. ఆ క్షణంలోనే అతనికి రావణుడు తలుచుకోవడం తెలిసింది. రావణుడు కళ్ళు తెరిచేసరికి భూమిని చీల్చుకొని వచ్చి తన ఎదుట నిలబడి మైరావణుడు కనిపించాడు. ఇద్దరూ కౌగిలించుకున్నారు. రావణుడు మైరావణుడితో రామలక్ష్మణుల సంగతి చూడమన్నాడు. నాకు కావలసిందే నువ్వు అడిగావు. రేపు ఆ రామలక్ష్మణులు కాళీకి బలి ఇచ్చేస్తాను అన్నాడు మైరావణుడు. రావణుడు సంతోషించి మైరావుణ్ణి తన మందిరానికి తీసుకుపోయాడు. చారుల ద్వారా విభీషణుడికి ఈ సంగతి తెలిసి వచ్చింది. అప్పటికి రాత్రి అయిపోవడం వల్ల రామలక్ష్మణులు నిద్రకు ఉపక్రమించబోతున్నారు. విభీషణుడు వానరుల వద్దకు వచ్చి మైరావణుడి సంగతి చెప్పి మైరావణుడు రామలక్ష్మణులను అపహరించకుండా మనం కాపాడాలి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. హనుమంతుడు వెంటనే తన తోకను పెంచి రామలక్ష్మణుల చుట్టూ ఒక కోటలాగా చుట్టాడు. తరువాత అతను ఆ తోక చుట్టు మీద ఎక్కి కూర్చొని ఒక చీమ అయినా లోపలికి పోకుండా జాగ్రత్తగా చూస్తున్నాడు. కొంతసేపటికి విభీషణుడు మళ్ళీ వచ్చి హనుమంతుడి శ్రద్ధకు మెచ్చుకొని ఒక్కసారి తాను లోపలికి వెళ్ళి రామలక్ష్మణులు చేతులకు రక్షాబంధాలు కట్టవలసి ఉన్నదని చెప్పాడు. హనుమంతుడు తన తోకను సడలించి విభీషణుడిని లోపలికి పోవడానికి దారి ఇచ్చాడు. విభీషణుడు తన పని పూర్తి చేసుకొని బయటికి వచ్చి హనుమంతుడా, ఆ మాయల వారి మైరావణుడు నా రూపంలో కానీ మనలో మరొకరి రూపంలో కానీ వచ్చి మోసం చేయగలడు, జాగ్రత్త సుమా అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. అతను అన్నట్టే కొంతసేపటికి విభీషణుడు మళ్ళీ వచ్చాడు. హనుమంతుడు అతని గొంతు పట్టుకొని గదతో చావగొట్టిపోయాడు. మైరావణుడా, నీ జుత్తులు నా దగ్గరనా అంటూ. అయ్యో వెర్రివాడా, మోసం జరిగిందా? మైరావణుడు నా రూపంలో వచ్చాడా? రామలక్ష్మణులు వాడు ఎత్తుకుపోలేదు కదా అన్నాడు విభీషణుడు. హనుమంతుడు తన తోక చుట్టలోకి చూస్తే రామలక్ష్మణులు లేరు. హనుమంతుడు నీరుగారిపోయి చతికిలబడ్డాడు. అప్పుడు జాంబవంతుడు, లే రామలక్ష్మణులు రక్షించగలవాడు నువ్వు ఒక్కడివే అన్నాడు. హనుమంతుడు విభీషణుడి ద్వారా పాతాళ లంకకు ఎలా వెళ్ళాలో తెలుసుకొని శరీరాన్ని పెంచి ఆకాశంలోకి ఎగిరాడు. ఈ లోపల విభీషణుడు రూపంలో రామలక్ష్మణులు చేరిన మైరావణుడు వారిద్దరిని చిన్న ప్రతిమలుగా మార్చి తన బట్టల చాటును దాచి పాతాళ లంకకు చేరుకొని రామలక్ష్మణులను చంద్రసేనకు చూపించి, ఇదిగో నీ రాముడు, ఇతడు అతని తమ్ముడు, వీళ్ళిద్దరినీ రేపు కాలికి బలి ఇచ్చి నిన్ను పెళ్ళాడేస్తాను అని వికటాట్టహాసం చేసి రామలక్ష్మణులను బంధించాడు.
హనుమంతుడు పడమటి సముద్రంలోకి చొచ్చుకుపోయి తామర మొగ్గ ఆకారంలో ఉండి నిప్పు కణికలాగా మెరిసే పర్వతాన్ని చూశాడు. హనుమంతుడు ఆ పర్వత శిఖరాన్ని చేరి అక్కడ ఉన్న సన్నని బిలాన్ని చూసి సూక్ష్మ రూపంలో ఆ బిలం గుండా దిగి వెళ్ళాడు. ఆ బిలం అతన్ని పాతాళ లంక సింహద్వారం వద్దకు తీసుకుపోయింది. ఆ ద్వారాన్ని మహాబలుడైన యువకుడు కాపలా కాస్తున్నాడు. బల పరాక్రమాలు ఉట్టిపడే ఆ ద్వారపాలకును చూసి హనుమంతుడు ఎంతో ముచ్చటపడ్డాడు. ఆ క్షణంలో అతడికి ఆ యువకుడికి మీద ఒక విధమైన వాత్సల్యం కలిగింది. హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉన్న ద్వారపాలకుడైన యువకుడు అతన్ని గుర్తించి, ఎవడురా నువ్వు? నా కన్నుగప్పి సింహద్వారం దాటి పోవాలనుకుంటున్నావా? ఇదిగో నీ చావు మూడింది అంటూ పిడికిలి బిగించి హనుమంతుడి మీద కలబడ్డాడు. ద్వారపాలకుడి బలపరాక్రమాలు చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతూ, వీడెవడో కానీ నాతో సమానంగా పోరాడగలుగుతున్నాడు, ఇలాంటి వాడిని కొంచెం మరిపించి హతం చేయాలి అనుకుంటూ అలసిపోయిన వాడిలా చతికిలబడ్డాడు. తన శత్రువు నీరసించిపోయాడనుకొని ద్వారపాల యువకుడు ఉత్సాహంతో పెద్దగా నవ్వుతూ, ఓరి మాయావి, నేనెవడనుకొని నాతో యుద్ధానికి వచ్చావు? నా పేరు మత్స్యవల్లభుడు, వీరాగ్రేసురుడైన హనుమంతుడు నా తండ్రి తెలుసా అన్నాడు. యువకుడు అలా అనగానే హనుమంతుడికి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా కలిగింది. అతడు పొల్లు కొరుకుతూ, ఓరి చేపలవాడ, జగమెరిగిన బ్రహ్మచారి హనుమంతుడు నీ తండ్రా? ఇలాంటి అబద్ధపు కూతలు కూసినందుకు నీకు చావు తప్పదు అంటూ మత్స్యవల్లభుడి మీదకి లంఘించాడు. హనుమంతుడు బలమైన పిడికిటి పోటులతో యువకుని చంప చూస్తున్నంతలో వెనక నుంచి, స్వామి తొందరపడకండి, ఆగండి అన్న కేక వినిపించింది. హనుమంతుడు చప్పున తల తిప్పి చూశాడు. మెరుపు లాంటి సౌందర్యవతి ఒక ఆమె అతడి కేసి పరుగు పరుగున వస్తూ కనిపించింది. ఆశ్చర్యపోతూ నిలబడిన హనుమంతుడి పాదాలకు నమస్కరించి ఆమె, వాడు చెప్పింది సత్యమే. నా పేరు సువర్చలాదేవి. దక్షిణ సాగరుడు నా తండ్రి. అసంఖ్యాక జలచరాలకు నేను రానిని. నన్ను నీవు ఎరగవు కానీ నేను నిన్ను ఎరుగుదును. ఒకసారి నువ్వు సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు సింహిక నీ నీడను పట్టిలాగా నువ్వు దానితో పోరాడసాగావు. ఆ సమయంలో నేను మత్స్య శరీరంతో సముద్రం మీద తేలుతున్నాను. నువ్వు సింహికను చంపి నీ నొసట పట్టిన చెమటను వేలితో తీసి విదిలించావు. ఆ చెమట బిందువు నా నోటిలో పడింది. నేను మింగాను. ఆ కారణంగానే నేను గర్భవతినయ్యి ఈ మత్స్యవల్లభుడిని కన్నాను. అందువల్ల ఇతడు నీ కుమారుడే అన్నది. ఆమె మాట ముగించేసరికి హనుమ, సువర్చల చెప్పిందంతా నిజం. మత్స్యవల్లభుడు నీ కుమారుడే అంటూ దివ్యవాణ పలికింది. ఇంకా ఆశ్చర్య సంభ్రమాల నుంచి తేరుకొనని హనుమంతుడితో సువర్చలాదేవి ఇలా చెప్పింది. మత్స్యవల్లభుడు బాల్యం నుంచే ధైర్య సాహసాలు కలవాడు. మహాపరాక్రమశాలిగా పెరిగి పెద్దవాడవుతున్న అతన్ని మైరావణుడు ఎత్తుకుపోయి తన బానిసగా చేసుకున్నాడు. నీ దర్శనంతో కానీ వాడికి దాస్య విముక్తి కలగదని దివ్యవాణి చెప్పింది. నీ దర్శనం కలిగింది. మత్స్యవల్లభుడికి ఈనాటితో దాస్యం తొలగిపోయింది. సువర్చల చెప్పిందంతా నిజం. మత్స్యవల్లభుడు హనుమంతుడి కుమారుడే అని దివ్యవాణి మరొకసారి పలికింది. మత్స్యవల్లభుడు హనుమంతుడికి ప్రణమిల్లాడు. హనుమంతుడు అతన్ని భుజాలు పట్టి లేవనెత్తి గాఢాలింగనం చేసుకున్నాడు. సువర్చలాదేవి ఎంతో సంతోషపడిపోతూ హనుమంతుడితో, నువ్వు చంద్రసేన దగ్గరికి వెళ్ళు. మైరావణుడి ప్రాణరహస్యం ఆమెకు తెలుసు. నీకు అన్ని విధాలా సహాయం చేస్తుంది అని హనుమంతుడికి నమస్కరించి మత్స్యవల్లభుడిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయింది సువర్చలాదేవి.
హనుమంతుడు సూక్ష్మ రూపంలో నిరాటంకంగా పాతాళ లంక సింహద్వారం దాటి నగరంలో ప్రవేశించాడు. అతడికి ఒక దిక్కు నుంచి హఠాత్తుగా పెద్ద కోలాహలం వినిపించింది. అతడు తిన్నగా దిక్కుకేసి వెళ్ళాడు. ఒకచోట పెద్ద గుహను అద్భుత శిల్పంతో కాళికాలయంగా నిర్మించారు. ఆలయ ప్రాంగణం అంతా పూల తోరణాలతోనూ మణిదీపాల కాంతులతోనూ వెలిగిపోతున్నది. మైరావణుడి సేవకులైన రాక్షసులు మద్యంతో నింపిన కుండలను వరుసలుగా పేరుస్తూ, శివాలెత్తి పాడుతూ, చిందులు తొక్కుతూ పెద్ద కోలాహలం చేస్తున్నారు. ఆలయం ముందు డప్పులు, డమరులు, రుంజులు మోగుతున్నవి. రామలక్ష్మణులను తెల్లవారుజామున కాలికి బలి ఇవ్వబోతున్నారని హనుమంతుడు గ్రహించాడు. వెంటనే అతడు బల్లి పిల్లంతా అతి సూక్ష్మ రూపంతో మెల్లగా కాళికాలయం గర్భగుడి పైకి వెళ్ళాడు. అక్కడ కాళీ విగ్రహం పాదాలు అభిషేకించే ద్రావాలు పోవడానికి ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. విగ్రహానికి సూటిగా గుండ్రని రంధ్రం ఉంది. హనుమంతుడు దానిలో నుంచి గర్భాలయంలోకి దూకాడు. కాళికా విగ్రహం ఉగ్ర స్వరూపంతో చాలా ఎత్తుగా ఉంది. హనుమంతుడు విగ్రహం ఎదురుగా నిలబడి, "ఓ మహాకాళి, నువ్వు రామలక్ష్మణులనే బలి కోరుతున్నావా?" అని రౌద్రంగా గర్జించాడు. ఆ వెంటనే కాళికాదేవి సౌమ్య రూపంతో ప్రత్యక్షమయ్యి, "హనుమంతుడా, మైరావణుడి ఆయువు తీరిపోయే కాలం సమీపిస్తున్నది. నీకు జయం కలుగుతుంది" అని ఆశీర్వదించి అంతర్ధానమైంది. హనుమంతుడి మాటలకు చాలా సంతోషించి గర్భగుడి లోపలి తలుపులు బిగించి కాళీ విగ్రహం వెనక్కి చేరి జరగబోయే దానికోసం నిరీక్షించసాగాడు. ఆ సమయంలో మైరావణుడి రాణివాసంలో చాలా సందడిగా ఉన్నది. అక్కడ రామలక్ష్మణుల బలి అనంతరం చంద్రసేనతో మైరావణుడికి జరగబోయే వివాహం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు సాగుతున్నాయి. రాణివాసం పాలకురాలు కంటక్ అనే రాక్షసి. ఆమె చంద్రసేనకు అలంకరణలు చేస్తూ మధ్య మధ్య ఆమెను బుగ్గపోట్లు పొడుస్తూ మైరావణుడి మంత్రశక్తుల గురించి, గొప్పదనాన్ని గురించి తెగ పొగుడుతూ ఉంది. భవన ప్రాంగణంలో పెద్ద కోలాహలం బయలుదేరింది. రామలక్ష్మణులు ప్రతిమాకారాల నుంచి మామూలు స్వరూపంలోకి మార్చబడ్డారు. వాళ్ళిద్దరిని ఒక బండి మీద ఎక్కించి పొడవాటి కొయ్యి కర్రలకు తాళ్లతో గట్టిగా బిగించి కట్టారు. వాళ్ళ శరీరాలు ఎర్రని జాపా పుష్పాలతో అలంకరించబడ్డవి. బండిని కాళ్ళు గల భూత సర్పాలు ఈడుస్తున్నవి. రాక్షసులు రామలక్ష్మణులు పెద్ద ఊరేగింపుతో కాళికాలయానికి తీసుకుపోతున్నారు. రాక్షసులు పెట్టే కేకలు విని దానికి కారణం ఏమిటో గ్రహించిన చంద్రసేన చివాలను లేచి కంటకి వారించే లోపలే భవన ప్రాంగణం దాటి వీధిలోకి పరిగెత్తింది. ఆమె పసుపు బట్టలతో ముఖానికి ఎర్రటి సింధూరం పూయబడిన రాముడు కంటపడగానే గుండెలు అవిసి కూలబడి మూర్ఛపోయింది. చంద్రసేన అనుసరించి వస్తున్న కంటకి ఇది చూసి ఎక్కడలేని కోపంతో కొరడా తీసుకొని మూర్ఛలో ఉన్న చంద్రసేనను ఎడాపెడా కొట్టడం ప్రారంభించింది. కానీ ఎంతకు చంద్రసేనలో చలనం కనబడిపోయేసరికి విసిగి ఆమెను ఎత్తుకుపోయి భవనంలో ఒక గదిలో బంధించింది. కంటకి కాళికాదేవి పాదతీర్థ ప్రధాన అర్చకురాలు. ఆ పని చూసేందుకు ఆమె ఆలయంలోకి పరిగెత్తింది. మైరావణుడు కానీ అహిరావణుడు కానీ దేవీ పాద తీర్థమని పిలువబడే మద్యాన్ని కంటకి చేతి మీదుగా తాగవలసిందే. రాక్షసులు కాలిని మద్యంతో అభిషేకించడం మొదలుపెట్టారు. గుండ్రని రంధ్రంలో నుంచి ధారగా పడుతున్న మద్యాన్ని చూసి హనుమంతుడు అసహించుకొని గర్భాలయం ఎత్తున దేహాన్ని పెంచి, "ఇక మద్యాన్ని ఆపి పాలతో అభిషేకించండి" అని
కాళీ మాట్లాడుతున్నట్టు అరిచాడు. హనుమంతుడు ఇలా అనగానే దేవాలయం వెలుపల కోలాహలం ఒక్కసారిగా ఆగిపోయింది. కాళీ మద్యం వద్దనడం రాక్షసులందరికీ ఆశ్చర్యం కలిగించింది. సోమసూత్రం గుండా తీర్థకుండంలో నుంచి పడే మద్యాన్ని తాగేందుకు పానపాత్రలతో రాక్షసులు సిద్ధంగా ఉన్నారు. బండి మీద తాళతో కట్టబడి ఉన్న రాముడు లక్ష్మణుడి కేసి చిరునవ్వు నవ్వాడు. కంటకి మైరావణుడి కేసి దిగాలు పడుతూ చూసింది. మైరావణుడు ఎక్కడ లేని ఆశ్చర్యంతో కళ్ళింతు చేసి పక్కనే ఉన్న అహిరావణుడి కేసి చూశాడు. అహిరావణుడు తల పంకించి, తమ్ముడా మైరావణ, ఇందులో ఆశ్చర్యపడవలసిన పనేమి లేదు. రామలక్ష్మణులు సాత్విక మూర్తులు కదా, మద్యానికి ఈ సాత్వికాహారం కొరగానిది అవుతుంది, అందుకే దేవి పాలు కావాలంటున్నది అన్నాడు. అన్న, బహుబాగా చెప్పావు. నిత్యం దేవి పాదతీర్థ మద్యాన్ని తాగే నీలాగా మాకు ఆమె అంతర్యం ఏం తెలుస్తుంది అని మైరావణుడు రాక్షసులను కాలిని పాలతో అభిషేకించమని ఆజ్ఞాపించాడు. రాక్షసులు పెద్ద పెద్ద పాత్రలతో పాలు తెచ్చి కాళికాదేవిని అభిషేకించసాగారు. హనుమంతుడు తీర్థకుండానికి పైగా ఉన్న రంధ్రం దిగువగా నోరు తెరిచి ధారగా పడుతున్న పాలనన్నింటినీ తాగడం ప్రారంభించాడు. అతడికి ఉత్సాహము బలము కలిగాయి. కొంతసేపటికి అభిషేకం పూర్తయింది. మైరావణుడు ఉత్సాహంగా గర్భగుడి తలుపులు దగ్గరికి పోయి మోకరిల్లి, కాళీమాత నీ దర్శనం చేసుకునేందుకు అనుజ్ఞ కావాలి అన్నాడు. వెంటనే లోపల నుంచి గంభీర స్వరంలో, మైరావణ, ముందుగా నీ అన్న అహిరావుని ఫలపుష్ప నైవేద్యాలతో అర్చనకు పంపు అన్న మాటలు వినిపించినాయి. మైరావణుడు తన అన్న దగ్గరికి వచ్చి, అన్నా, మాతకు నీవంటేనే ఎక్కువ వాత్సల్యం, ఆమె నిన్ను నైవేద్యాలతో రమ్మని ఆజ్ఞాపిస్తున్నది అని అన్నాడు. అహిరావణుడు పర్వతం లాంటి తన దేహాన్ని అటూ ఇటూ ఊపుతూ ఫలపుష్పాలు, ఇంపైన భక్ష్యాలు, బంగారు పాత్రలో మధువు తీసుకొని తలుపుల దగ్గరికి వెళ్ళాడు. హనుమంతుడు ముందుగానే లోపల గడి తీసి ఉంచాడు. అహిరావణుడు తలుపులు వెనక్కు నెట్టి లోపల ప్రవేశించగానే తలుపులు రెండు చప్పున మూసుకున్నాయి. అహిరావణుడు తాను తెచ్చిన నైవేద్యాలను దించబోతున్నంతలోనే హనుమంతుడు అతడి గొంతు వడిసి పట్టుకొని బలంగా నొక్కి కిక్కురు మనకుండా అతన్ని చంపేశాడు. తరువాత హనుమంతుడు అహిరావణుడు తెచ్చిన ఫలభక్ష్యాదులను తృప్తిగా తిని బంగారు కలశంలోని మధువును హనుమంతుల వారు తాగారు. ఇప్పుడు అతడికి మరింత ఉత్సాహ ఉద్రేకాలు కలిగాయి. హనుమంతుడు చుట్టూ ఒకమారు కలిగి చూసి అహిరావణుడి కళేబరాన్ని గర్భగుడిలోని ఒక చీకటి మూలకు తన్ని, మైరావణ, ఇప్పుడు రామలక్ష్మణుడు లోపలికి పంపు, నా ప్రీతమ భక్తుడు అహిరావణుడు వాళ్ళ చేత ముందు నాకు మంత్రయుక్తంగా పూజ చేయించాలి అని కేకవేసి తలుపుకున్న గడియను తీసి ఉంచాడు. మైరావణుడు రామలక్ష్మణులను గర్భగుడిలోకి నెట్టాడు. కాళికా విగ్రహం వెనక దాగి ఉన్న హనుమంతుడు చిన్న గొంతుతో, రఘువీరుల్లారా, ముందు తలుపులకు లోపల గడియ పెట్టి తయారుగా ఉండండి అన్నాడు కాళీ పలుకుతున్నట్టుగా. ఆ మాటలు విని లక్ష్మణుడు ఆశ్చర్యపోతూ రాముడి కేసి చూశాడు. రాముడు మందహాసం చేసి, లక్ష్మణ, ఇంకా సంగతి అర్థం కాలేదా, ముందు తలుపులకు గడియ పెట్టు అన్నాడు. లక్ష్మణుడు తలుపులు బంధించగానే ఇక విగ్రహం వెనకకు రండి అన్న మాటలు వినిపించాయి. రామలక్ష్మణులు కాళీ విగ్రహం వెనకకు పోయి హనుమంతుని చూసి పరమానందం చెందారు. లక్ష్మణుడు ఇంకా దిక్కులు చూస్తూ ఆశ్చర్యంతో ఉండడం గమనించి రాముడు, లక్ష్మణ, కాళీదేవి తనకు మద్యంతో అభిషేకం వద్దన్నప్పుడే గర్భగుడిలో మన హనుమంతుడున్నాడని నేను గ్రహించాను అన్నాడు. రాముడిలా చెప్పిన తర్వాత లక్ష్మణుడికి సంగతి సందర్భాలు అర్థమైనాయి. హనుమంతుడు రామలక్ష్మణులకు కాళీ విగ్రహం ముందు పూజ కోసం పెట్టిన సరికొత్త విల్లులు, అమ్ముల పొదులు చూపించాడు. రామలక్ష్మణులు విల్లంబులు తీసుకున్నారు.
హనుమంతుడు తన శరీరాన్ని పెంచి రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకొని విగ్రహం ముందున్న బాణాలన్నిటినీ కట్టగా కట్టి పట్టుకున్నాడు. గర్భాలయం వెలుపల రాక్షసులు పెద్ద కోలాహలం చేస్తున్నారు. వాళ్లకు రామలక్ష్మణుల బలి చూడాలని ఆదుర్దిగా ఉన్నది. బలికి గాను పెట్టిన ముహూర్తం దాటిపోతున్నది. అయినా గర్భగుడిలో ఉన్న రామలక్ష్మణులను అహిరావణుడు బయటికి తెచ్చే సూచనలు కనపడలేదు. గర్భగుడిలో ఏదో మోసం జరిగి ఉంటుందన్న అనుమానం ముందుగా కంటకి కలిగింది. ఆ రాక్షసి జాగ్రత్తగా తలుపు సందుల్లో నుంచి చూసింది. ఆమెకు అక్కడ కాలిని అభిషేకించిన పాలు ఆలయంలో పడిన సూచనలే కనిపించలేదు. అంటే దాని అర్థం గర్భాలయంలో ఎవరో ప్రమాదకారుడైన శత్రువు చేరాడనమాట. కంటకి ఇలా ఆలోచిస్తూనే కీచుమంటూ పెద్దగా అరిచింది. రాక్షసులు ఆమె చుట్టూ మూగి లోపల నీకేం కనపడింది, కాళీమాత నిన్ను బలి కోరిందా అని అడిగారు. ఆ ప్రశ్నకు కంటకి మరింత పెద్దగా అరిచి, ఓరి మందమతుల్లారా, మన కళ్ళ ముందే పెద్ద మోసం జరిగిపోయింది. మన రహస్యాలను శత్రువులకు చెప్పే మనిషి ఒక్కరే ఉన్నారు, అది చంద్రసేన. కుర్రరాళ్ళతో దాని ఒళ్ళు చితకబాదితే కానీ అది నిజం చెప్పదు అంటూ చంద్రసేన ఉన్న మందిరం కేసి పరుగులు తీసింది కంటకి. కంటకి మాటలు విన్న రాక్షసులు దిగాలు పడిపోయి ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు. ఆ రాక్షసి అనుమానించినట్టే నిజంగానే గర్భాలయంలో ఎవరైనా శత్రువు చేరాడా? మహాబలుడైన మైరావణుడు పాలించే పాతాళలంకను చేరగల శత్రువు ఎవరు? ఇలా ఆలోచిస్తూ రాక్షసుల్లోని కొందరు ధైర్యవంతులు గర్భాలయం ద్వారం కేసి నడిచారు. వాళ్ళు తలుపు మీద చెయ్యి వేసేంతలో లోపల నుంచి హనుమంతుడు పెద్ద సింహనాదం చేసి ద్వారం కూలేలా కాలితో గట్టిగా తన్ని బయటికి వచ్చాడు. హనుమంతుని చూస్తూనే రాక్షసులు మోసం మోసం అంటూ కేకలు పెట్టారు. హనుమంతుడి భుజాల మీద ఉన్న రామలక్ష్మణులు రాక్షసుల మీద బాణవర్షం కురిపించసాగారు. రాక్షసులు హాహాకారాలు చేస్తూ చల్లా చెదురుగా పారిపోవడం ప్రారంభించారు. కాళికాలయం ముందు నిలబడి తన ముఖ్య అనుచరులతో మాట్లాడుతున్న మైరావణుడు తల తిప్పి హనుమంతుడి భుజాల మీద కూర్చుని ఉన్న రామలక్ష్మణులు చూస్తూనే పెద్దగా హోంకరించి ధనుర్బాణాలు తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. రామలక్ష్మణులు ఇనుమడించిన ఉత్సాహంతో మైరావణుడి మీద బాణాలు ప్రయోగించారు. ఆ బాణం దెబ్బలు తగిలి మైరావణుడి శరీరం నుంచి కారి కింద పడే ప్రతి రక్తపు బిందువు నుంచి ఒక్కొక్క మైరావణుడు పుట్టుకు రాసాగాడు. వాళ్ళు కూడా మైరావణుడిలాగే హుంకార ధ్వనులు చేస్తూ రామలక్ష్మణుల మీద బాణప్రయోగం చేయసాగారు. రామలక్ష్మణులు ఇది చూసి ఆశ్చర్యచకితులై హనుమంతుడితో, హనుమంతుడా, ఏమిటి వింత? ఇంతమంది మైరావణులను రక్తపు చుక్క నేలపడకుండా వధించడం ఎలా అన్నారు. ఆ ప్రశ్నతో హనుమంతుడికి సువత్సలాదేవి చెప్పిన చంద్రసేన గుర్తుకు వచ్చింది. హనుమంతుడు 1-2 మాటల్లో సంగతి రామలక్ష్మణులకు చెప్పి ఆకాశంలోకి ఎగిరి ఒక ఎత్తైన చోట రామలక్ష్మణులను దించి తాను చంద్రసేన ఉండే భవనం కేసి పరుగు తీశాడు. రామలక్ష్మణులు లక్షల సంఖ్యలో పుట్టుకొచ్చిన మైరావణు మూక మీద ఎడాపెడా బాణాలు ప్రయోగిస్తూనే ఉన్నారు. హనుమంతుడు శరవేగంతో పోయి చంద్రసేన ఉన్న రాణివాస భవనాన్ని చేరుకున్నాడు. ఆ భవనం పచ్చరాతితో అద్భుతమైన శిల్పంతో నిర్మించబడి ఉంది. అంత చీకటిలో కూడా భవనం పచ్చని కాంతులతో విరజిమ్ముతున్నది. అక్కడక్కడ తాపిన అందమైన కెంపులు ఎర్రని వెలుతురుని ప్రసరిస్తున్నవి. భవన ద్వారం వద్ద రాక్షసులు ఎవరూ కాపలా లేరు. అందరూ కాళికాలయం దగ్గర జరిగే మహోత్సవంలో పాల్గొనేందుకు వెళ్ళిపోయారు. కానీ ద్వారం ముందు ఎర్రగా మెరుస్తున్న కనుగుడ్లను తిప్పుతూ కాళ్ళు గల ఒక భయంకరమైన రాక్షసి సర్పం తిరుగుతున్నది. హనుమంతుడు రక్కసి సర్పం హనుమంతుని ఒకేసారి చూడడం జరిగింది. వెంటనే సర్పం బుసలు కొడుతూ ఉవ్వెత్తున లేచింది. దాని ముక్కు పుటాల నుంచి పొగలు జ్వాలలు వెలువడసాగినాయి.
హనుమంతుడిని మింగేందుకు అది నోరు తెరిచి ముందుకు రాసాగింది. హనుమంతుడు ఆ రక్కసి సర్పాన్ని చంపేందుకు లంఘించబోయేంతలో భవనం పైభాగం నుంచి కోమలమైన శ్రీకంఠం చేసిన ఆర్తనాదం వినిపించింది. హనుమంతుడు మరుక్షణం సూక్ష్మ రూపం ధరించి రక్కసి సర్పం నోటి గుండా లోపల ప్రవేశించి దాని పొట్ట చీల్చి చంపి భవనంలోకి పరిగెత్తాడు. భవనం అంతా చీకటిగా ఉంది. అక్కడక్కడ మాత్రం ఎర్రని కెంపులు చిన్నగా మెరుస్తూ ఉన్నాయి. హనుమంతుడు శ్రీ ఆర్తనాదం వచ్చిన ప్రదేశం కోసం దిక్కులు చూసేంతలో భవనం పై అంతస్తు నుంచి కొరడ చెలుకులు ఆర్తస్వరం మరొకసారి వినిపించాయి. హనుమంతుడు చప్పున కదిలి చంద్రసేన బంధింపబడి ఉన్న గది దగ్గరికి పోయాడు. గది తలుపుల లోపల గడి పెట్టబడి ఉన్నాయి. హనుమంతుడు ఎత్తుగా ఉన్న కిటికీ గుండా లోపలికి చూశాడు. అప్పుడే మూర్ఛ నుంచి తేరుకున్న చంద్రసేనను కంటకి కొరడాలతో కొడుతూ, ముదనష్టపు దాన, బుద్ధిమాలి మైరావణుడు మా పాతాళ లంకకు చీడపురుగును తెచ్చినట్టు నిన్ను తెచ్చిపెట్టాడు. కాళికాలయంలోకి ఎవరిని పంపావో చెప్పు, ఇప్పుడే గొడ్డలతో నీ తలకు నరికేస్తా. కాదు, గొంతు పిసికి చంపడమే నీకు తగిన శిక్ష అంటూ పట్టరాని కోపంతో చంద్రసేన గొంతు పట్టుకున్నది కంటకి. హనుమంతుడు వెంటనే తన వాలాన్ని పెంచి కిటికీలో గుండా లోపలికి పంపాడు. కంటకి చంద్రసేన గొంతు నులుముతున్నంతలో హనుమంతుడి తోక రాక్షసి మెడను చుట్టి గట్టిగా బిగించి యువతలకి గుంజింది. కంటకి చాప చుట్టలా నేల మీద పడి ప్రాణాలు వదిలింది. హనుమంతుడు గది తలుపులు విరగదన్ని లోపల ప్రవేశించి చంద్రసేనకు నమస్కరించాడు. తర్వాత కొద్ది మాటల్లో పరిస్థితి అంతా ఆమెకు వివరించి మైరావణ్ణి చంపే మార్గం తెలియపరచమన్నాడు. రాముడి పేరు వింటూనే చంద్రసేన తాను కంటకి వల్ల పడిన హింస అంతా మరిచి సేద తీరి, హనుమంతుడా, నీకు మైరావణుడి ప్రాణరహస్యం చెబుతాను, కానీ ముందుగా నువ్వు నాకొక వాగ్దానం చేయాలి. మైరావణ సంహారం జరిగాక నీ యజమానిని నా దగ్గరికి తీసుకురావాలి అన్నది. హనుమంతుడు అలాగే రాముణ్ణి తీసుకువస్తానని వాగ్దానం చేశాడు. చంద్రసేన అతడికి మైరావణుడి ప్రాణాలు భద్రపరిచి ఉన్న చోటు గురించి చెప్పింది. వెంటనే హనుమంతుడు గది బయటకు వచ్చి ఆకాశంలోకి ఎగిరి సప్త సముద్ర మధ్యంలో ఉన్న జ్వాలాముఖి పద్మాన్ని చేరుకున్నాడు. భగమగ వండే జ్వాలలే ఆ పద్మానికి రేకులుగా ఉన్నవి. హనుమంతుడు భక్తితో అగ్నిదేవుని స్మరించి పద్మంలో ప్రవేశించి దానికి ఆడకుండా జారి క్షణంలో మకర బిలాన్ని చేరాడు. మకర బిలంలో భయంకరమైన సర్పాలు బుసలు కొడుతున్నవి. పిశాచగణాలు హుంకరిస్తున్నవి. హనుమంతుడు పెద్దగా సింహనాదం చేసి ఆ దుష్టశక్తులను ఎడాపెడా పిడికులతో కుమ్ముతూ కరాల గుహలోకి పోయారు. అతడి దాడి చూసిన భూతశక్తులన్నీ పారిపోయాయి. కానీ గుహ ఎత్తునున్న ఒకే ఒక్క నల్లని భయంకర ఆకారం తెల్లని కూరలతో ఎర్రని కళ్ళతో అతడి దారికి అడ్డంగా నిలబడి భయానకంగా వికటాట్టహాసం చేసింది. ఎవడురా నీవు, అడ్డు తొలుగు అన్నాడు హనుమంతుడు తీవ్ర స్వరంతో. ఆ మాటలకు భయంకర ఆకారం వికవిక నవ్వి, నేను బేతాళుడను, భూత ప్రేత పిశాచాలకు నాయకుడును. నువ్వెవడివి? ఇక్కడికి రాగలవారు ఇద్దరే, ఒకడు మైరావణుడు, నువ్వు మైరావణుడి కావు. ఇకపోతే నీవు ఆ రెండో మహాశక్తివంతుడివే అయి ఉండాలి అన్నది. హనుమంతుడు బిగ్గరగా నవ్వి, ఔరా బేతాళ, శ్మశానాల్లో స్వేచ్ఛగా విహరించే నీకు ఈ చీకటి గుహలో ఉండే దురావస్థ ఎందుకు కలిగింది? ఛీ, అడ్డం తొలుగు, లేకపోతే నా శక్తి ఎలాంటిదో ఇప్పుడు నీ మీద చూపించవలసి వస్తుంది అన్నాడు. బేతాళుడు హేళనగా నవ్వి, ఏది ఆ శక్తి ఏ పాటిదో చూస్తాను అన్నాడు. హనుమంతుడు చప్పున పిడుకులతో బేతాళుని పొడిచాడు. ఆ దెబ్బకు బేతాళుడు నేల కొరిగి హనుమంతుడికి నమస్కరిస్తూ, స్వామి హనుమ, ధన్యుణ్ణి. చిన్న అపచారం చేసి గుహలో పడి ఉండేటట్టు శాపం పొందాను.
నీ స్పర్శతో నాకు శాప విముక్తి కలుగుతుందని శివుడు చెప్పాడు. జై వీర హనుమ అంటూ అక్కడి నుంచి మాయమయ్యాడు. హనుమంతుడు గుహ మధ్యకు పోయాడు. అక్కడ ఉన్నతమైన ఒక శిలావేదిక మీద గుండ్రటి రత్నపేటిక ఒకటి ఉన్నది. దాని మూత మీద అగ్నిశిఖ జ్వాలలిస్తూ ఉన్నది. అతడు పేటికను సమీపించేసరికి ప్రచండమైన అగ్నిజ్వాలలు చెలరేగి అతడి శరీరం కందిపోయేటట్లు చుట్టుముట్టాయి. వెంటనే హనుమంతుడు గట్టిగా గాలి పీల్చి మంటల మీదకి ప్రళయమారుతంలాగా ఊదాడు. కానీ మంటలు చల్లారకపోగా అవి అతన్ని మరింత తీవ్రంగా చుట్టుముట్టాయి. హనుమంతుడు చేతులెత్తి, అగ్నిదేవ, నేను నీ మిత్రుడైన వాయువు కుమారుణ్ణి అనుగ్రహించు అంటూ అగ్నిని ధ్యానించాడు. వెంటనే అగ్నిజ్వాలలన్నీ చల్లారిపోయాయి. ఆ వెంటనే రత్నపేటిక మీద జ్యోతి నుంచి ఇలా మాటలు వినిపించాయి. మారుతి, నీకు ఒక ముఖ్య విషయం చెప్పేందుకు నేను ఇలా విజృంభించాను. నీవు ఈ పేటికలోని తుమ్మిదలను ఒక్కసారిగా సంహరించాలంటే 5 ముఖాలు తెచ్చుకొని వాటిని నీ నోళ్ళతో లోపలికి పీలుస్తూ వెనువెంటనే నమిలి వెయ్యాలి. ఆ సంగతి బాగా గుర్తుంచుకో. హనుమంతుడు అగ్నికి నమస్కరించి తుమ్మిదలున్న రత్నపేటికను తీసుకొని వాయువేగంతో రామలక్ష్మణుల చోటుకు వచ్చారు. అక్కడ వాళ్ళిద్దరూ ఇంకా అసంఖ్యాకులైన మైరావణులతో పోరాడుతూనే ఉన్నారు. హనుమంతుడు పెద్దగా సింహనాదం చేస్తూ మైరావణుడు ఎదురుగా వాలి నిలబడి రత్నపేటికని ఎత్తి పట్టుకొని, ఓరి పాతాళ లంకేశ్వర, నీ పంచ ప్రాణాలున్న పేటికి తెచ్చాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రామలక్ష్మణులను శరణు వేడు అన్నాడు. తన పంచి ప్రాణాలు గల రత్నపేటను చూసి మైరావణుడు కలవరపడ్డాడు. శరీరం బండరాల మధ్య నలిగిపోతున్నట్టు బాధపడుతూ, ఎంత పని చేశావురా వానరా, పేటికలో ఉన్నవి నా ప్రాణాలే కానీ అవి రామలక్ష్మణుల పాలిట నీ పాలిట ముత్తు అవుతాయి. ఆ పేటికను తెరిచావు, అవి నిన్ను కుట్టి నీ శరీరాన్ని కాలకూట విషంతో నింపి నిన్ను నిలువునా దగ్ధం చేస్తాయి. మీ ముగ్గురు ముత్తుని ఇక్కడికి మోసుకొచ్చావు. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ పేటికను కింద పెట్టు అన్నాడు. హనుమంతుడు ఆ మాటలకు పెద్దగా నవ్వి, నిద్రలో ఉన్న రామలక్ష్మణులను మాయతో ఇక్కడ తెచ్చినందుకు నీకు చావు తప్పదు. చచ్చే ముందు మరేవైనా తెలిసిన మాయ మంత్రాలుంటే ప్రదర్శించు అన్నాడు. హనుమంతుడి నిర్భయత్వం చూసి మైరావణుడు బెంబేలు పడుతూ, కంటకి వెంటనే చంద్రసేన చంపు అని బిగ్గరగా అరిచాడు. హనుమంతుడు మందహాసం చేసి, ఓరి మాయల మైరావణ, ఆ కంటకి నీకన్నా మరి కాస్త ముందు చూపున్న దుర్మార్గురాలు. అది ఇంతకుముందే చంద్రసేనను చంపే ప్రయత్నం చేసింది, కానీ ఆ సమయంలోనే దాని ఆయువు తీరిపోయింది అన్నాడు. మైరావణుడికి జరిగిందంతా అర్థమైపోయింది. అతడు బిగ్గరగా ఒక కేకబెట్టి అందుబాటులో ఉన్న ప్రతి ఆయుధాన్ని బాణంలా ప్రయోగిస్తూ రామలక్ష్మణుల మీదకు వెళ్ళాడు. అతడు మధ్యన తన శరీరాన్ని తానే గాయపరుచుకొని రక్తం చిందించుతుంటే మైరావణులు తండోపతండాలుగా పుట్టుకొచ్చి రామలక్ష్మణులు చుట్టుముట్టారు. అది చూసి హనుమంతుడు వెంటనే శివుణ్ణి స్మరించి 5 ముఖాలు తెచ్చుకొని పంచముఖ ఆంజనేయుడిగా అవతరించారు. హనుమంతుడు 5 ముఖాలతోనూ ఒకేసారి ప్రళయ హుంకారం చేసి రత్నపేటకు మూత తీయగానే ఉరుములు ఉరిమి పిడుగులు పడినట్టుగా ఎర్రని మెరుపులతో ప్రళయ జుంకారం చేస్తూ వెలువడిన 5 తుమ్మెదలు అతన్ని కాటు వేసేందుకు మీదకు వాలాయి. హనుమంతుడు ఒక్కొక్క ముఖంతో గట్టిగా లోపలికి గాలి పీలుస్తూ ఒక్కొక్క తుమ్మెద నోట పట్టి కసిగా ఏకకాలంలో వాటిని గట్టిగా నమిలి చంపి నేల మీద ఊశాడు. మరుక్షణం మాయా మైరావణ ముఖంతా ఈగలలాగా నేలకూలి ప్రాణాలు వదిలారు. ఈ విధంగా తన బలగమంతా నశించిన మైరావణుడు పారిపోయే ప్రయత్నం చేయక రామలక్ష్మణుల మీద రకరకాల ఆయుధాలు బాణాలు ప్రయోగించసాగాడు. అప్పుడు రాముడు ఒక మహాస్త్రం ప్రయోగించి మైరావణుడి తల తెగి నేల మీద పడేటట్లు కొట్టి అతన్ని చంపాడు. పంచముఖ ఆంజనేయ రామలక్ష్మణులపై పూల జల్లు కురిసింది. బ్రహ్మాది దేవతలు శివుడు అక్కడికి వచ్చారు. బ్రహ్మ రాముడితో, రామ, ఈ మైరావణుడు కాలనేమి వంశంలో జన్మించిన వాడు. హనుమంతుడి సహాయం వల్ల
నీ చేతిలో అతడు చావడం జరిగింది. హనుమంతుడు శివుడి అంశతో జన్మించిన వాడు గనకనే మైరావ సంహారానికి అవసరం అయిన ఆ రత్నపేటికను సప్త సముద్రాల మధ్య నుంచి తేగలిగాడు అని చెప్పాడు. శివుడు హనుమంతుడిని ఆశీర్వదించి, హనుమంతుడా, నీ శక్తియుక్తులు బలపరాక్రమాలు అపారమైనవి. మైరావణ సంహారం మాటలు కాదు, ఎంతో దుర్ఘటమైన ఆ కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చావు. మహిమాన్వితమైన పంచముఖ ఆంజనేయ రూపాన్ని స్మరించిన వారికి భూత పిశాచాదుల నుంచి ఎటువంటి హాని కలగదు అన్నాడు. హనుమంతుడు తన పంచముఖ స్వరూపాన్ని ఉపసంహరించుకొని బ్రహ్మకు, శివుడికి ప్రణామాలు చేశారు. బ్రహ్మ, శివుడు, వారి వెంట వచ్చిన దేవతలు రామలక్ష్మణులకు విజయం కలగాలని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. బ్రహ్మ వెళ్ళిపోయే ముందు రాముడికి పాతాళ లంకా రాజ్యానికి మత్స్యవల్లభుణ్ణి అధిపతిగా చేయమని ఆదేశం ఇస్తూ, రామ, సత్యసంధుడు ప్రజల సుఖమే తనదిగా భావించే రాజ్యమేలేవాడు మొదట ఎన్ని కష్టాలు అనుభవించిన చివరికి అతడికి విజయం తప్పదు. తిరుగులేని ఈ ధర్మసూత్రం నీ పట్ల నిజమైంది అన్నాడు. బ్రహ్మ చెప్పిన దానికి రాముడు పరమానంద భరితుడై హనుమంతుడికి వెంటనే మత్స్యవల్లభుని పిలిపించవలసిందిగా చెప్పాడు. త్వరలోనే మత్స్యవల్లభుడు రాముడున్న చోటుకు వచ్చి నమస్కరించాడు. రాముడు అతడికి సంగతి చెప్పి ఆశీర్వదించి పాతాళ లంకా వాసుల ఆనంద కోలాహలం మధ్య మత్స్యవల్లభుణ్ణి పాతాళ లంక పాలకుడిగా అభిషేకించి పట్టాభిషిక్తుని చేశారు. ఇవన్నీ పూర్తి అయిన తర్వాత హనుమంతుడు ఎంతో వినయంగా రాముడికి తాను చంద్రసేనకు చేసిన వాగ్దానం గురించి చెప్పి, రామా, ఆ చంద్రసేన సహాయం లేకపోయినట్టయితే నేను మైరావణుడి ప్రాణాలున్న ప్రదేశం కనుక్కోవడం సాధ్యమయ్యేది కాదు. అప్పటి పరిస్థితుల్లో తప్పనిసరి అయిన కారణంగా మైరావణ సంహారం తర్వాత నిన్ను ఆమె దగ్గరకు తీసుకువస్తానని వాగ్దానం చేశాను అన్నాడు. ఇది విని రాముడు ఆశ్చర్యపోతున్న వాడిలా హనుమంతుడి కేసు చూసి కొంచెంసేపు మౌనంగా ఆలోచించి తల పంకిస్తూ, అలాగా, సరే పద అన్నాడు. రాముడు ఇలా అనగానే హనుమంతుడు ఎంతో సంతోషపడి చంద్రసేన ఉన్న మందిరానికి ముందుండి దారి తీశాడు. రాముడు చిరునవ్వు నవ్వుతూ అతన్ని అనుసరించాడు. ఇది మనకి చందమామ వారి వీర హనుమాన్లో భాగంగా మైరావణుడి యొక్క వృత్తాంతం. మనకి మూలం చందమామ, 1992 సంచికలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.